అర్జునుడు, శ్రీకృష్ణుడి రథం చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అందరికంటే ముందుగా వెళ్ళగలుగుతారు. సో, హ్మ్. భీముడు వ్యాసాశ్రమానికి వెళ్తూ ఉన్నాడు. ఈలోపు మధ్యలోనే ఈ విషయం తెలుసుకొని వాళ్ళు కూడా వ్యాసాశ్రమం వైపు బయలుదేరారు. హ్మ్. భీముడిని మధ్యలో కలుసుకున్నారు. ఓకే. అందరూ కలిసి వ్యాసాశ్రమానికి వెళ్లారు. అక్కడ అశ్వత్థామ ఒళ్ళంతా విభూది పూసుకొని హ్మ్. ఆ! ఒక ఏదైతే ఋషి ఉంటారో అలాగా ఏమి పట్టనట్టు హ్మ్. అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. రాత్రి చాలా ఘోరమైన యుద్ధం చేసి, అది అక్రమంగా చేసిన యుద్ధం. అవును. చేసి ఎంతో మందిని చంపేసి, హ్మ్. అసలు పాపం అశ్వాలు, ఏనుగులు ఈ గుర్రాలు, ఏనుగుల్ని వాటి ప్లేసెస్‌లో పెడతారు కదా! అవి యుద్ధంలో కూడా లేవు కదా ఇప్పుడు. అవును. ఎన్నో వేల గుర్రాలని, ఏనుగుల్ని కూడా వాటి ఆశ్రమాల్లోకి వెళ్ళి వాటిని కూడా చంపేస్తాడు. హ్మ్. అవసలు యుద్ధంలో లేవు. అవును. యుద్ధం అయిపోయింది. అవి వాటి ప్లేసెస్‌కి వాటిని పంపించేస్తారు. ఇంకో 2, 3 రోజులుంటాయి. అవేం చేశాయి? అవును. వాటిని కూడా చంపేశాడు. హ్మ్. అలా అంత ఘోరం చేసి, ఇప్పుడు ఏమీ తెలియనట్టు వ్యాసాశ్రమంలో ఒళ్ళంతా ఈ విభూది పూసుకొని హ్మ్. తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. హ్మ్. వీళ్ళందరూ వెళ్లారు. వెళ్ళి అక్కడ చూసారనమాట అశ్వత్థామ తపస్సులో ఉండటాన్ని. హ్మ్. ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అని నెక్స్ట్ అసలు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ఎందుకు ప్రయోగించాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం.